ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రేలియా సేఫా కాదా, నాకు ఆస్ట్రేలియాలో నచ్చని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఈ వీడియో చేయమని. బట్ ఆస్ట్రేలియా సేఫా కాదా అనే క్వశ్చన్కి ఆస్ట్రేలియా అనే కాదు, ఈ ప్రపంచం మొత్తంలో ఏదైనా సేఫా కాదా అనేది ఎవరూ చెప్పలేము. ఎందుకు అంటే ఏదైనా జరగచ్చు ఎప్పుడైనా. నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నాను అని అనుకోమాకండి, బట్ ఇది ఫ్యాక్టే కదా. సడన్గా ఏమైనా జరగచ్చు, ఎర్త్క్వేక్ రావచ్చు, ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో. టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి. నిన్న ఇక్కడ బోండై బీచ్ సిడ్నీలో జరిగింది. టెర్రర్ అటాక్స్ అన్నారు, 12 మెంబర్స్ చనిపోయారు. అలాగే కొన్నిసార్లు స్టాబింగ్ జరుగుతుంది, కొన్నిసార్లు మెంటలీ రిటార్టెడ్ వాళ్ళు ఎందుకు చంపుతారో తెలియదు. ఇది ఆస్ట్రేలియా అనే కాదు, లైఫ్ అనేది ఎక్కడైనా అన్సర్టైనే కదా. ఇండియాలో కూడా టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి, ఈవెన్ వేరే కంట్రీస్లో వార్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా వార్ జరుగుతుంది. సో ఏదైనా అన్సర్టైన్ అని అనిపిస్తుంది. సో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి తెలియలేదు. సో ఇది నా పర్సెప్షన్. కాకపోతే నేను కంపేర్ చేస్తే కొంచెం ఇలాంటి న్యూస్ ఎక్కువ వింటున్నాను. లైక్ స్టాబింగ్ అటాక్స్, సడన్గా రీజన్ లేకుండా వేరే వాళ్ళని చంపేయడం, ఇట్లా మెంటల్ స్టెబిలిటీ లేకుండా అట్లా. మా ఫ్రెండ్ యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని ఆస్ట్రేలియా స్టడీస్కి రిస్ట్రిక్ట్ చేశారంట. ఎందుకు అంటే ఇక్కడ రేసిజం అండ్ ఇట్లా స్టాబింగ్స్, ఇట్లా అటాక్స్ జరుగుతున్నాయని తనకు అనిపించి. బట్ నేను ఆ అంకుల్కి చెప్పదలుచుకునేది ఒకటే, జస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పి వాళ్ళ తమ్ముడికి ఏది ఇష్టమో అది చేపించి ఉంటే బాగుండేది. ఆర్ తను ఎలాగోలా మోల్డ్ చేసి తనకు నచ్చిన ఫీల్డ్, ఇండియాలో అయినా తను ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడ, తన్ని జెన్యున్గా తను హ్యాపీయా కాదా తను చేసేవి అనేది పట్టించుకుంటే బాగుండేది. బట్ ఇది వాళ్ళ పర్సెప్షన్, అంకుల్ పర్సెప్షన్. తనకి కష్టపడతాడు అని అనిపించుండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా కొన్నిసార్లు కొన్ని మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి నేను ఆస్ట్రేలియన్ వీడియోస్ చూసేటప్పుడు టాయిలెట్ నుంచి స్నేక్ రావడం. సో లైఫ్ అనేది చాలా అన్ప్రిడిక్టబుల్ కదా. జిమ్కి వెళ్ళి సడన్గా కొలాప్స్ అవ్వడం, ఈవెన్ ఒక హెల్త్ కేర్ సెంటర్లో హెల్త్ బాగాలేదని చూపించుకోవడానికి వెళ్తే వేరే కార్ ఆ హెల్త్ కేర్ సెంటర్ లోపలికి వచ్చేసి ఆవిడ చనిపోవడం, ఇవన్నీ కొన్నిసార్లు మనం ప్లాన్ చేసినట్టు జరగదు లైఫ్ అని అనిపిస్తుంది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపని తను పార్క్కి తీసుకెళ్తుంటే సడన్గా ఒక 2 కార్స్ క్లాష్ అయ్యే కారు పడి చనిపోవడం అట్లా జరిగింది ఆ పాప. ఇది నా పర్సెప్షన్ అండి. అంటే ఏది నచ్చితే అది చెయ్యాలి, ఎవరు బ్లేమ్ చేసుకోకుండా మనకు నచ్చింది మనం చేసుకుంటా, ఏది జరిగితే అది దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే లైఫ్ అంటే. అండ్ ఇప్పుడు నాకు ఆస్ట్రేలియాలో నచ్చని విషయాలు డిస్కస్ చేస్తాను. నచ్చనివి ఏంటి అంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. లైక్ చైల్డ్ కేర్, గ్రాసరీస్ ఆర్ రెంట్ అట్లా. అండ్ మెయిన్ లోన్లీనెస్ ఎక్కువ అనిపిస్తుందండి ఆస్ట్రేలియాలో. ఎందుకంటే ఆస్ట్రేలియా అనే కాదు, నాకు అప్పుడప్పుడు మన మైండ్ సెట్ రిలేటెడ్ ఫ్రెండ్స్ దొరకనప్పుడు, ఆర్ ఎక్కువ ప్రైవసీ ఉన్న ఒకసారి మనకి లోన్లీనెస్ అనిపిస్తుంది కదా. అదే ఇండియాలో అయితే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, మన ఒక్కళ్ళనే మోస్ట్లీ ఉండనియరు. అండ్ మ్యారేజెస్, ఫంక్షన్స్, ఇలా ఫెస్టివల్స్, ఇట్లా హడావిడి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మన పనులన్నీ మనమే చేసుకోవాలి ఆస్ట్రేలియాలో. అదే హెల్త్ బాగున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కూడా చాలా వరకు మనమే చేసుకోవాల్సి వస్తుంది, అన్లెస్ మనం అఫోర్డ్ చేయగలిగితే తప్ప. అంటే క్లీనింగ్ స్టాఫ్ కానీ, కుకింగ్ బయట నుంచి రెస్టారెంట్స్లో నుంచి ఫుడ్ తెచ్చుకునేటట్టు మనం ఎఫర్ట్ చేస్తే ఓకే.
బట్ ఎప్పుడు దాని మీద డిపెండ్ అవ్వాలంటే మనకొచ్చే సాలరీస్ సరిపోవు మోస్ట్‌లీ. అండ్ ఇండియాలో మనకి హెల్త్ బాగోనప్పుడు పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పక్కన నైబర్స్ వాళ్ళ సపోర్ట్ చాలా బావుంటుంది. ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వడం అట్లాంటివి. అది కొంచెం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే అది మిస్ అవ్వము. బట్ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకోని ఎవరిని అడగకపోతే హెల్ప్ అది ఖచ్చితంగా మనకి కొంచెం అంటే హెల్ప్‌ఫుల్ అవ్వదు. ఇంకొకటి ఇక్కడ కొన్ని సార్లు ఊబర్ రూల్స్ ఉంటాయండి. కార్ 1 సెకండ్ ముందుకెళ్ళినా గానీ ఒక్కొక్కసారి ఫైన్స్ ఒస్తాయి. హెఫ్టీ ఫైన్స్ ఉంటాయి. అదొకటి కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అదే ఇండియాలో అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. బట్ మోస్ట్‌లీ అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్‌గా డ్రైవ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ హెల్త్ కేర్‌కి చాలా వెయిట్ టైమ్ ఉంటుంది. అపాయింట్‌మెంట్ కొన్ని సార్లు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ అపాయింట్‌మెంట్ దొరికాక మాత్రం నాకైతే నా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా చూసారు కేరింగ్‌గా. అండ్ లాస్ట్ టైమ్ నేను ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అని చెప్పాను గదా! అది కూడా అప్పుడు కూడా అసలు ఏమి తీసుకెళ్ళకపోయినా మొత్తం వాళ్ళే ఏ టు జెడ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. రూమ్ అంతా చాలా నీట్‌గా ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇయన్నీ గూడా పబ్లిక్ కేర్ అవన్నీ గూడా చాలా బావుంటాయి. అండ్ నాకు కంటిన్యూయస్‌గా చాలా మంత్స్ కూడా కాల్ చేస్తా ఉన్నారు సోషల్ వర్కర్స్ ఇట్లా. నేను నేను నార్మల్‌గా ఉన్నానా? లేకపోతే ఇంకా అదే మూడ్‌లో ఉన్నానా అన్నట్టు. సో, ఇదొకటి నచ్చుతుంది. నచ్చదు. అపాయింట్‌మెంట్ దొరకనప్పుడు నచ్చదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెదర్ అనేది నేనుండేది మెల్బర్న్‌లో. సో, మోస్ట్‌లీ ఒకే రోజులో అన్ని వెదర్స్ చూస్తాము. కొంతసేపు ఎండగా ఉంటది. కొంతసేపు వర్షం వస్తది. కొంతసేపు చల్లగా ఉంటది. ఆహ్, కొన్ని సార్లు గ్లూమీగా అనిపిస్తది వెదర్ వల్ల. ఏం చేయబుద్ధి కాదు. అండ్ మోస్ట్‌లీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ, వీకెండ్స్ కానీ, ఇలాంటప్పుడే వర్షం పడిద్ది. అప్పుడు చిరాకు పుట్టిద్ది. బయటకి వెళ్ళాలి అనుకున్నప్పుడే. సో, ఇదొకటి నాకు కాన్‌లా అనిపిచ్చింది. అండ్ ప్రోస్ విషయానికొస్తే ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ. ట్రాఫిక్ కూడా ప్రాపర్‌గానే మ్యాప్‌లో మనకి చూసినప్పుడు ఎంత టైం పడుతుందో అంత టైంలోనే ఆల్మోస్ట్ రీచ్ అవుతాం. అంటే మేబీ ఒక 15 మినిట్స్ లేట్ అవ్వచ్చు. బట్ అంటే అండ్ ఇంకోటి కార్ కంపల్సరీ వచ్చుంటే బెస్ట్ అండి ఇక్కడికొచ్చేటప్పుడు. ఎందుకు అంటే స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు సడెన్‌గా మీ ఫీల్డ్ రిలేటెడ్ జాబ్స్ రాకపోయినా, ఏ జాబ్ రాకపోయినా ఇక్కడ డ్రైవింగ్ జాబ్స్ కానీ, డెలివరీ జాబ్స్ కానీ ఇట్లాంటి ఆటికి యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు కొంచెం రిమోట్ ప్లేసెస్‌లో ఉంటున్నా గానీ, మీకు ట్రైన్ స్టేషన్ వరకు వెళ్ళడానికి గానీ, గ్రోసరీస్‌కి గానీ, ఇట్లాంటి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, ఎవరైనా గానీ అబ్రాడ్ ఏ కంట్రీ వెళ్తున్నా గానీ ఫస్ట్ మీ కంట్రీస్‌లో ప్రాపర్‌గా డ్రైవింగ్ నేర్చుకొని, వీలైతే అసలు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్ రాంగానే కన్వర్ట్ చేసుకోండి. డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లగ్జరీ కాదు. అది ఎసెన్షియల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఆస్ట్రేలియాలో నచ్చనిది ఏంటంటే, చాలా వరకు మండే టు ఫ్రైడే షాపింగ్ మాల్స్ అన్నీ 5 లోపే క్లోజ్ చేస్తారు. 5 కల్లా క్లోజ్ చేసేస్తారు. మోస్ట్‌లీ వర్క్ టైమింగ్స్ 9-5 ఉంటాయి గదా! ఈవినింగ్ 5కి షాపింగ్‌కెళ్దాము అంటే చాలా వరకు క్లోజ్ చేసి ఉంటాయి. ఎక్సెప్ట్ కేమార్ట్, కొన్ని బిగ్ డబ్ల్యూ లాంటివి. అవి గూడా వీకెండ్స్‌లో ఎక్కువ టైం ఉంటది. కొన్ని బ్రాంచెస్‌లో మాత్రం మిడ్‌నైట్ వరకు ఉంటుంది. సో, ఇలాంటి కొన్ని షాప్స్ అవైలబుల్ లేనప్పుడు చిరాకొస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బానే ఉంటుందండి. అంటే మోస్ట్‌లీ మీ వర్క్ టైమింగ్స్ వర్క్ చేస్తారు. ఒకవేళ వర్స్ట్ కేస్‌లో మీరు ఎక్స్‌ట్రా వర్క్ చేయాల్సొచ్చినా దానికి కాంపెన్సేషన్ గానీ, కొంపఫ్ వస్తుంది. అది నచ్చుతుంది. అండ్ కొన్నిసార్లు నైట్ లైఫ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది.
ఇండియాలో నైట్ స్ట్రీట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఆఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి నైట్ టైం లైక్ కెసినో, క్రౌన్ ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఇండియా టైప్ స్ట్రీట్ ఫుడ్ నైట్ లైఫ్ అనేది మిస్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ పుట్టినప్పుడు వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ని మిస్ అవ్వడం కానీ, లేకపోతే వర్కింగ్ అయితే విమెన్ అండ్ ఇంట్లో ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు వాళ్ళని చైల్డ్ కేర్ వాటిల్లో వాళ్ళు అలా పెరుగుతారు. అఫ్ కోర్స్ వాళ్ళు టాలెంటెడే ఉంటారు చాలా వరకు. బట్ కొన్ని సార్లు అంటే అటాచ్‌మెంట్ మిస్ అవుతారేమో అనిపిస్తుంది గ్రాండ్ పేరెంట్స్‌కి గానీ ఇట్లా. ఇదొకటి కొంచెం నెగెటివ్ అనిపిచ్చింది. అఫ్ కోర్స్ ఈ మధ్య అందరూ వీసాస్ వేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్‌కి. బట్ వాళ్ళు కొన్ని మంత్స్ ఉంటారు. ఐ మీన్ వాళ్ళకి మోస్ట్‌లీ మన పేరెంట్స్‌కి ఇక్కడ నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకది ఆ ఎన్వైర్న్‌మెంట్ అలవాటయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ప్రైవసీ ఇష్టం ఉండదు అన్నట్టే ఉంటారు చాలా వరకు మైండ్ సెట్. సో, అంటే ఆహ్, ఎవరన్నా ఉంటే అందరితో మాట్లాడడం ఇష్టం ఉంటుంది గదా! మన పేరెంట్స్ వాళ్ళకి అట్లా. ఇక్కడ మోస్ట్‌లీ వీకెండ్స్‌లో అట్లా కలుస్తాం గదా ఫ్రెండ్స్‌ని. సో, అదొకటి అనిపిస్తుంది. ఇంకొకటి నచ్చని విషయం ఏంటంటే, నాలాంటి బద్ధకస్తులకి కొన్ని సార్లు గ్యాడ్జెట్స్ కొన్నామనుకోండి, అది మొత్తం అసెంబుల్ జేసుకోవాల్సింది మనమే. అది జస్ట్ డెలివర్ చేస్తారు. లేకపోతే తెచ్చుకుంటాం. మనమే అన్నీ అసెంబుల్ జేసుకోవాలి. కొన్ని సార్లు మాన్యువల్ చదవడానికి బద్ధకమొస్తుంది. సో, అదే ఇండియాలో అయితే చాలా వరకు వాళ్ళే వచ్చి మొత్తం అసెంబుల్ జేసేసి వెళ్తారు. సో, ఇది నాకు కాన్ అనిపిచ్చింది. బట్ ఐ మీన్ ఇప్పుడిప్పుడే అన్నీ ఇండిపెండెంట్‌గా అవ్వడానికి ట్రై జేస్తున్నాను. మోస్ట్‌లీ అన్నీ ఫిక్స్ చేసుకోవడం ఇదంతా. అండ్ ఈవెన్ గార్డెనింగ్ గానీ, ఇట్లా మొక్కలు ఇట్లాంటియన్నీ గూడా ఏదైనా గానీ మనమే చేసుకోవాలి. ఒక రకంగా అది నచ్చుతుంది. ఇండిపెండెంట్‌గా అవుతున్నాం. మనకు మనమే ఎవరిని డిపెండ్ అవ్వకోకుండా ఉంటుంది. అట్లా. అండ్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. ఆఫీస్ వర్క్స్ అని, బన్నింగ్స్ అని ఇలా. మోస్ట్‌లీ అన్నీ అంటే అన్ని గ్యాడ్జెట్స్ రిలేటెడ్ ఇయన్నీ ఆఫీస్ వర్క్స్‌లో ఉంటాయి. మీకు బోర్ కొట్టినప్పుడు టెక్నాలజీ రిలేటెడ్ అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఆ ఒక్క షాప్‌కి వెళ్లి మొత్తం చూస్తే సరిపోతుంది. మోస్ట్‌లీ అక్కడ దొరుకుతాయి ఈవెన్ హ్మ్. ఫోన్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ ఇట్లా కంపారిజన్స్ అయన్నీ. అండ్ బన్నింగ్స్ ఇట్లాంటియయితే మొత్తం టూల్స్ మొత్తం మీరే గార్డెన్ సెటప్ చేసుకునేలాంటిది గానీ, లేకపోతే ఆహ్, కాలింగ్ బెల్‌వి ఇవన్నీ మీరే అసెంబుల్ చేసుకునేలాగా అండ్ డోర్స్ కూడా ఉంటాయి ఆల్రెడీ. ఇన్‌స్టాల్ చేసుకోవడమే జస్ట్ తెచ్చి కొని అట్లా. అన్నీ ఇక్కడ మోస్ట్‌లీ చాలా మంది వాళ్ళ ఇంట్లో పెయింట్స్ వాళ్ళే వేసుకోవడం. అంతా అంటే ఆల్ రౌండర్ లాగా తయారవుతారు ఇక్కడికొచ్చాక. సో, ఇదొకటి నచ్చుతుంది. అంటే స్టార్టింగ్‌లో కష్టం అనిపిస్తుంది. బట్ రాను రాను నచ్చుతుంది. ఇంకా కొన్ని సార్లు డిసిప్లిన్ అంటే ఎక్కువ ప్రాపర్ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ వీక్లీ వన్స్ బిన్స్ కలెక్షన్ ఉంటుంది. అండ్ అంతా రొటీన్ అంటే అంతా షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా యాక్చువల్‌గా డిసిప్లిన్ లాగా బావుంటుంది. ఇది నచ్చుతుంది నాకు. అండ్ ఓవర్ స్ట్రెస్ ఉండదు మోస్ట్‌లీ. ఆహ్, ఇంతే అండి. ఇప్పటికి ఇదే గుర్తొస్తున్నాయి. ఇంకేమన్నా నాకు మిస్ అయ్యాను అని అనిపిస్తే మళ్ళీ వేరే వీడియోలో అన్నీ క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఆహ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ హెల్తీ. థాంక్ యూ ఆల్.